జరిగిన ఘటనకు సంబంధించి ఎవరెవరు స్మగ్లర్స్ పైన ఉన్నారో ఇంకా ఎవరు తలదాచుకున్నారని చెప్పి జల్లెడ పోసు కుంబింగ్ ఆపరేషన్ జరుగుతున్న తరుణంలో సో మేము ఇక్కడ సానపాయ రేంజ్లోని ముడుంపాడు ప్రాంతము అక్కడ ఏరియాలో పించా ఏరియాలో మేము ఇక్కడ అప్రమత్తంగా ఉన్నాం. ఎందుకంటే అక్కడ తప్పించుకొని ఇక్కడ వస్తారని అనే ఉద్దేశంతో నేను మా స్టాఫ్ అందరూ ఉన్నాము. ఈరోజు ఉదయం సుమారు 4 గంటల సమయంలో ఒక 22 మంది తమిళ స్మగ్లర్లు మమ్మల్ని రావడము పారిపోవడం ప్రయత్నం చేశారు. సో వాళ్ళందరినీ పట్టుకున్నాము. సో వాళ్ళందరినీ విచారించగా ఈ నిన్న జరిగిన ఇష్యూలోనే వీళ్ళందరూ సంబంధం ఉంది, వీళ్ళందరూ పాత్ర ఉంది. నిన్న జరిగిన డిపార్ట్మెంట్లో 2 మగధీరులను అలాంటి 2 ఉద్యోగస్తులు మేము పొట్టన పెట్టుకున్నారు. ఎంతో వాళ్ళు నిజాయితీగా ఉద్యోగం చేస్తూ ఒక 20 మంది కుంభింగా రామనాయక్ ఆధ్వర్యంలో తిరుపతి రేంజ్లో వెళ్ళి చూడగా వాళ్ళు అంత ధైర్యంగా సాహసోపేతంగా వాళ్ళతో యుద్ధం చేసినట్టు జరిపి 2 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగినది. సో ఆ సంఘటనకు సంబంధించిన ముద్దాయిలు వీళ్ళు కూడా కొందరు దొరికారు అక్కడ. సో కొందరు తప్పించుకొని తిరుగుతుండగా ఇక్కడ మా ప్రాంతంలో ఒక 22 మందిని ఈరోజు పట్టుకోగలిగాము. సో ఇదే విధంగా నిన్న జరిగిన ఇష్యూలో కూడా మా పీసీఎఫ్ గారు హెడ్ ఆఫ్ ది ఫోర్స్ కూడా చెప్పారు అతి తొందరలో లేటెస్ట్ వెపన్స్ వస్తున్నాయి. అదేవిధంగా చట్టంలో కూడా మార్పు వస్తున్నది. అదేవిధంగా తుపాకులతో పాటు మాకు షూటర్ సైట్ ఆర్డర్స్ కూడా రాతమూలకంగా సార్ పై అధికారులు గవర్నమెంట్లో చర్చించి మాకు రాతమూలకంగా ఇవ్వడం జరుగుతుంది. సో అది వచ్చిన పెదపనే మేము ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ముందున్న విధంగా డిపార్ట్మెంటు ఇప్పుడు ఉండదు. సో వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా మేము వెనకంజ వేయము.